అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అండ్ మీ లైఫ్‌లో డబ్బుని ఎలా హ్యాండిల్ చేస్తారు? డబ్బుని ఎలా చూస్తారు? డబ్బుని ఎలా వాడతారు? ఈఎంఐల గోల మీకు ఉందా? లేదండి. అదొక్కటే లేదు నాకు. నేను ఎప్పుడు ఏది కొన్నా ఈఎంఐలకి సంబంధించి ఉండకూడదని అనుకుంటా. హ్మ్. ఒక కార్ కొనాలంటే మొత్తం పెట్టి కొనేస్తే బాగుందని చూస్తా. విచ్ ఇస్ యాక్చువల్లీ ఫైనాన్షియల్లీ రాంగ్ ఇది. హ్మ్. ఈ మధ్య ఇన్‌స్టా రీల్స్‌లో వాటిలో కొంత ఎడ్యుకేట్ అవుతున్నాను చూస్తూ. ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకుంటే వచ్చే బెనిఫిట్ ఇప్పుడు 10,00,000 పెట్టి ఒక కారు ఒకేసారి కొనేసే కన్నా ఒక ₹1,00,000 డౌన్ పేమెంట్ పెట్టి ఇది ఇన్‌స్టాల్‌మెంట్ కడుతూ ఆ మిగిలిన 9,00,000 నా దగ్గర ఉన్నాయనుకోండి. ఆ 9,00,000 తీసుకెళ్ళి పలానా మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అదెంత జనరేట్ చేస్తుంది. పైగా కార్ ఫ్రీగా కొనేసినట్టు ఉంటుంది. అలాగే రెంట్ హౌస్‌లో ఉండటం వల్ల ఎంత బెనిఫిట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ ఓన్ హౌస్. ఇవన్నీ ఈ మధ్య ఎడ్యుకేట్ అవుతూ కమింగ్ టు యువర్ పాయింట్ ఐ నెవర్ థాట్ అంటే నాకు బర్డెన్ ఉండకూడదండి. అంటే డబ్బుల కోసం నాకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను అది ఉండకూడదు. ఇష్టం లేని పనులు ఇప్పటికీ చేస్తున్నాను కాదంట్లే. కానీ ఆ డబ్బుల కోసం కాదు. మొహమాటం అవ్వచ్చు, ఇంకో ఆపర్చునిటీ వల్ల కావచ్చు, ఏదో ఒకటి చేద్దాంలే అన్న దాంట్లో కావచ్చు. కానీ అమ్మో ఈ నెల అలా గడవాలి అది కాదు. టచ్ వుడ్. పాయింట్ ఏంటంటే నాకెప్పుడు కూడా అమ్మో ఫీజులు కట్టాలేమో లేకపోతే ఏదో డొనేషన్ కట్టాలి అటు పిల్లలాగా ఉంటే చెప్తున్నా ఏదో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీరు అన్నదే చెప్దాం ఇవన్నీ ఎందుకు లేనివి ఉన్నవే ఒక ఇల్లు కొనుక్కుంటే ఏమే అది నాకు ఇష్టం లేదు. దానికన్నా ఒక రిటర్న్స్ జనరేట్ చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వచ్చే విధంగా ఎలాగుంటే అటువంటి వాటి మీద చిన్న ఈ మధ్య స్టార్ట్ చేశారు. అంటే ఆ కాన్షియస్ ఉందా? మనీని జాగ్రత్తగా చూడాలి అనే ఉంది. కాకపోతే ఎలా అంటే నేను చేసే సెలెక్టివ్ రూల్స్ కానీ నాకు వచ్చే ఆఫర్సే తక్కువ. అందులో కొంచెం నేను సెలెక్ట్ చేసుకుంటాను. వాటిలో నాకు వచ్చేది నాకున్న ఒక లావిష్ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఒక సూపర్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ కానీ అలా సరిపోతూ ఉంటుంది. సో యాక్టర్సే కాదండి ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లేవు కాబట్టి మన ఆడియన్స్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఎప్పుడు ఒకలాగా ఉంటుందని ఆలోచించకూడదు. అందరికీ తెలుసు. పలానా ఏజ్ వచ్చాక మనం చేద్దాం అని అనుకోకూడదండి. ఎంత కుదిరితే అంత చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది సేవింగ్స్ అనేది మంచిది. ఇదేదో నేను చెప్తే వింటాను కదా మరి నువ్వు చేయలేదు కదా మాకెందుకు చెప్తున్నావు అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని సలహాలు ఇవ్వను. బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ థాట్ ఎక్కడో దగ్గర యూనిట్ బి లిటిల్ కేర్ఫుల్. ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు. తెలియదు సార్. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఉన్న ఒక వ్యక్తి పేరు చెప్పకూడదు. ఎంబారస్మెంట్ ఉంటుంది కాబట్టి పాపం అతను చనిపోయాడు. అంటే మనం సినిమాలో చూపిస్తారు చూడండి హెలికాప్టర్లో ఫారెన్ నుంచి రష్యా నుంచి అమెరికా నుంచి డాక్టర్లు వచ్చేసి లేదా వీళ్ళని తీసుకెళ్లి ఎక్కడో పెట్టి అలాంటివి అలవోకగా చేయగలిగే ఒక స్తోమత ఉన్న పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేక మనుషులు చచ్చిపోతూ ఉంటారు. ఫిజికల్ ఫిట్నెస్ అంటూ జిమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వైరాగ్యం వేదాంతం మాట్లాడుతున్నాను అనుకోకండి. బట్ ఉండాలి అది కొంత. ఏంటంటే ప్రశాంతంగా ఉండు ముందు. ఈఎంఐ టెన్షన్లు వద్దు మనకి. ఈ కారు ఉందని 12 ఏళ్ళకి ఒక కారు మార్చలా. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఉందని మార్చిపోతున్నారు. 15 ఏళ్ళకి ఏదో మార్చేస్తారు అంతే తప్ప అది 1,50,000 కిలోమీటర్లు పెడితే కంపెనీ బళ్ళు వస్తాయి సార్. నేను చెప్తున్నాను కదా ఊరికి అందరికి చూపించుకోవడానికి కొంటున్నావా నీ కోసం నువ్వు కొనుక్కుంటున్నావా అన్నది ఒకటి పాయింట్. ఇది అర్థం చేసుకున్నాడు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎలాగుంటుంది అన్నది నాది అలాగుంది సార్. అండ్ చివరి క్వశ్చన్ సార్, ఇప్పుడు తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు లేదా మనతోనే ఉంటారు కానీ చాలా బిజీగా ఉంటాం. ఇంత బిజీలో ఫ్రెండ్ గారితో సిగరెట్ తాగడానికి టైం ఇస్తాం, సిట్టింగ్కి వెళ్తాం, లవర్తో సినిమాకి వెళ్తాం, భార్యతో షాపింగ్కి వెళ్తాం. రోజు మొత్తం మీద అమ్మతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడడానికి టైం ఉండదు మనకి. సో అమ్మ విలువ తెలియకుండా నాన్న విలువ తెలియకుండా అంటే వాళ్ళకి ప్రేమ లేదని కాదు, నాన్న ఫోన్ చేస్తే చెప్పు ఇలా మాట్లాడతాం. వీళ్ళకి మీరు చెప్పేది ఏంది అంటే ఎందుకంటే మీ నుంచి ఒక మాట వస్తే దానికి వెయిట్ ఉంటుంది, అందుకు అడుగుతున్నాను. మీరు గమనించారా ఇలాంటి ఒక ఫీడ్బ్యాక్? ఇలాంటి ఒక పద్ధతి ఉంది అంటే అందరితో బాగా మాట్లాడతాం, తల్లిదండ్రులతో మాత్రమే చిరాగ్గా మాట్లాడతాం. నేను కూడా గతంలో చేశానండి. అంటే ఎలాగంటే మనకి రకరకాల స్ట్రెస్లు ఉంటాయి లైఫ్లో. ప్రొఫెషనల్గా నేను మాట్లాడుతున్న కాలేజ్ డేస్లో నేను బిహేవ్ చేసిన తీరు అప్పుడు నా ఎడ్యుకేషన్ బాగా డిస్టర్బ్ అయిపోయి ఎందుకు అది మనం సిల్లీగా చూస్తామా సీరియస్గా చూస్తాం. అప్పుడు ఒక లవ్ అఫేర్ రిలేషన్షిప్ వాట్ ఎవర్ అవన్నీ ఇప్పుడు సిల్లీగా అనిపిస్తాయి కానీ అప్పుడు అవన్నీ బాగా ఓవర్ రూల్ చేస్తున్న టైంలో అందరి మీద చిరాకు ఉండేది. నేను అంటుంది ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి వైడ్ ఆన్సర్ ఉందండి. అంటే ఎవరితో మనం విసుగ్గా ఉండక్కర్లా. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ హూ నీడ్ అవర్ అటెన్షన్, హూ నీడ్ అవర్ టైం. ఇంట్లో కూర్చున్న మా అమ్మగారి గురించి ఆవిడకి టీవీ ఇచ్చాను, కంఫర్ట్స్ ఇచ్చాను, ఆవిడకి అన్నీ ఉన్నాయి. అది కాదు.
నేను వెళ్ళి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి ఆవిడ రూమ్లోకి వెళ్ళి నేను సౌండ్ ఆవిడ ఏమాత్రం మెలకు వచ్చినా ఆవిడ చూస్తే గనక అక్కడి నుంచి 1.5-2 గంటలు మాట్లాడుకున్న రోజులు ఉంటాయి. అంటే ఆవిడ నిద్ర లేపేస్తున్నా బాధ నాకు ఏమాత్రం ఉండదు. ఆవిడ కూడా ఏంటి బుర్ర తింటున్నాడు ఏవి ఆవిడకి సంబంధం లేని టాపిక్స్ అవి కూడా ఆవిడకి నచ్చేవని మాట్లాడతాను కాదు. ఇవాళ షూటింగ్లో ఎలా అయిందమ్మా, అది ఎలా అయిందమ్మా, ఇదమ్మా అదమ్మా, అక్కడ డబ్బులు వాళ్ళు ఇవ్వలేదమ్మా, వీళ్ళు ఎలా చేశారమ్మా, అది ఎలాగైంది. ఆవిడకి 80% అర్థం కాని టాపిక్స్ కూడా కొన్ని మాట్లాడతాను సార్. ఎందుకంటే ఆవిడకి మాట్లాడుతుంటే నన్ను చూడడం ఇష్టం. తెగ సార్. ఇది నాకు అర్థమైన తర్వాతే ఆవిడ ప్రేమ నాకు అర్థమైన తర్వాత నా ప్రేమ ఏమైనా ఉంటే చూపించుకునే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు అర్థం కావు సార్. వాళ్ళు చూపించే ప్రేమ మనకు అర్థం కాదు. నాన్న తిడుతున్నాడంటే ఆ తిట్టులో ప్రేమ ఉందన్న విషయం మనకు తెలియదు. అమ్మ తినరాని ఎంటపడుతుందంటే అందులో ఉన్న ప్రేమ మనకు అర్థం కాదు. అలాగే ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వృద్ధులు కానీ వాళ్ళు చూపించే ఏంట్రా అలా తయారయ్యావు అంటే అయితే లావ్ అయిపోయి ఉండొచ్చు, లేదా సన్నబడిపోయి ఉండొచ్చు, సరిగ్గా తింటలేదా, లేకపోతే ఎక్కువ తింటున్నావా, ఏదో ఒకటి అవతల వాళ్ళు తిడుతున్నారంటే అందులో లవ్ ఉందన్న విషయం మనకు అర్థమైతేనే మనం ఏం చేయగలం సార్. మనకు అర్థం కాకపోతే మన దురదృష్టం అనుకోవాలి అంతే సార్. ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య యూఎస్ వెళ్ళి వచ్చాను ఒక షూటింగ్ నిమిత్తం. 4 రోజులు మా మదర్తో అసలు మాట్లాడలేకపోయాను. సేమ్ ఇక్కడ డే అక్కడ నైట్, నేను అక్కడ నైట్ ఇక్కడ డే టైం ఫోన్ చేయాలంటే అక్కడ నేను పడుకోవాలి, అలసిపోతుండేవాడిని. మా మదర్ ఫోన్ చేసే టైంకి అది నాకు నైట్, అదే డే టైం. పోనీ నేను చేద్దామంటే ఇక్కడ నైట్ ఉంటాయి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, కానీ కాంపన్సేట్ చేసేయాలి. రోజు ఇంత మ్యాండేటరీగా మా అమ్మాయితో ఫీల్ అయిపోద్ది అని చెప్పి, లేకపోతే మా ఆవిడ ఫీల్ అయిపోయి, లేకపోతే ఇంకోటి ఫీల్ రోజు అని అందరి కోసం బతికితే మనం ఇంకా వేస్ట్ బతకడం చండాలంగా ఉంటుంది లైఫ్. నేనేమంటున్నానంటే ఎస్ యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ, యు మీన్ సంథింగ్ టు మీ అన్నది అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వు బిహేవ్ చేయటం అనేది మన చేతిలో ఉన్న పనే. అది వీ హ్యావ్ టు డూ. అది చేయాలి. నేను నా పరిధిలో నేను చేస్తున్నా. నేను కావాలని మా మదర్ని బాగా డిస్టర్బ్ చేస్తా. నాకు ఇష్టం. ఎక్కువసేపు పడుకో, పొద్దున్న 5 గంటలు లేచి ఏం చేస్తావు అంట. అంతేలేరా పర్లేదు, అరే నీ వల్లే వాళ్ళు 7:30 లేచాను రా, మంచిదమ్మా, గ్లామర్ పెరిగింది. వీ హ్యావ్ సమ్ అందరూ ఇళ్ళలో ఉండేవి ఇవన్నీ. లైక్ యూ సెడ్, లైక్ మీరు అడిగిన క్వశ్చన్లో గురువారెడ్డి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశానండి, అది రీల్లో. అన్ని వేల కోట్లు సంపాదించి అంత గొప్ప స్థాయిలో ఉన్న గురువారెడ్డి గారు, ఆయన టాకింగ్ అబౌట్, మీకు తెలుసు కదా, ఆర్థోపెడిషన్, ఆర్థో సర్జన్ ఆయన చూడని డబ్బు కాదు, ఆయన చూడని కీర్తి కాదు, ఎంత గ్రౌండెడ్గా ఎంత సింపుల్గా ఉంటారు ఆయన. మొన్న ఓ భావోద్వేగానికి గురై చెప్పేది అంటే, నష్టం వచ్చిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం చూడండి, నిత్య నూరు కొట్టుకుంటాం. అది డబ్బులు కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి. అదే అది ఆ ఫుడ్ హ్యాబిట్స్ అలా పెట్టుకోకపోతే ఈరోజు డయాబెటీస్ వచ్చేది కాదు, ఈరోజు ఇది వచ్చేది కదా, బాధపడి మనిషి ప్రతి ఒక్కడు ఉంటాడు. కానీ నేనేమంటానంటే అవన్నీ ముందు ఊహించేసుకొని జాగ్రత్తగా ఉండడం బెటర్ కదా అని నేను కూడా చాలా చేతులు కాల్చుకున్నాక, ఫినాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ.